మీ అందరికీ తెలియపరచడానికి కొన్ని వాక్యాలు ఆయన నాకు తెలియపరచడం జరిగింది. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, దైవ జనాంగమా, కొత్త విషయాలు మీతో పంచుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇష్టపడుతున్నాడు. ఏంటి అంటే ఎప్పుడు విననివి, ఎప్పుడు మన మనసుకు రాని మాటలు దేవుడు వినిపింపచేయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇష్టపడి ఆయన ఈ మాటలు నాకు తెలియపరిచాడు. ఓ తల్లిగా బిడ్డలు వెళుతున్న మార్గంలో ఆ బిడ్డలను బట్టి తల్లికున్న ఆ మనస్సు ఎలాంటిదంటే, నానా జాగ్రత్తగా వెళ్ళిరండి, మీరు సపోజ్ ఒక టౌన్లో తిరిగేటప్పుడు జాగ్రత్త, షాపింగ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త, షాపింగ్ చేసి తిరిగి వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా తిరిగి రండి అని మనం చెప్తాం. అలాగే ఈరోజు మనం ఆరాధిస్తున్న ప్రభు కూడా ఈ భూమి మీద ఉన్న మనకు కష్ట నష్ట బాధలు ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మనము కూడా కొన్ని జాగ్రత్తలు కలిగి ఉండాలి. కొన్ని జాగ్రత్తలు మనకు కావాలి. బాగా ఆలోచన చేయండి. ప్రయాణమై వెళ్ళడానికి మనము అద్దం ముందు నిలబడినప్పుడు మనము అద్దం ముందు నిలబడి మన యొక్క స్వరూపాన్ని చూసుకుంటూ ఎంత జాగ్రత్తగా మన స్వరూపాన్ని అద్దంలో చూసుకుంటాం కదా. అంటే పెట్టుకున్న బొట్టు సదరంగా ఉందా, నేను పెట్టుకున్న కమ్మలు సదరంగా ఉన్నాయా, కట్టిన చీర, కట్టిన జాకెట్, మనం ఎంత అంటే ఇప్పుడు ఆ ప్రయాణంలో వెళ్ళాలి అంటే ఆ అద్దం ముందు మనము ఎంత జాగ్రత్తగా పరిశీలించి మనం ప్రయాణమై వెళ్తాం. పరలోకములో ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుడి దగ్గరికి కూడా మనం వెళ్ళాలంటే ఇంకెంత జాగ్రత్త పడాలి. లోకంలో ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఇంకెంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉంటేనే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇతరుల పట్ల నవ్వులు పాలు కాకుండా. కాబట్టి బాగా ఆలోచించి, ఒక పక్క పొగడలు కొట్టుకుని ఒక పక్క కొట్టుకోకుండా పోతే ఏమవుతుంది? నిన్ను చూసి నవ్వుతారా నవ్వురా? రేపు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఎత్తబడతా ఉంటే సగం విశ్వాసం ఉండి సగం అవిశ్వాసం ఉందనుకోండి, 10 మంది కన్యకులు యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ కోసం వారికి చెప్పబడింది కదా మత్తయి సువార్తలో. 10 మంది కన్యకులు వెళ్ళారు. 5 మంది సిద్ధపడున్నారు, 5 మంది సిద్ధపాటు లేని వారుగా ఉన్నారు. 5 మంది దివిటీలు వెలుగుతున్నాయి, 5 మంది దివిటీలు ఎలగక ఆరిపోయాయి. దేనివల్ల? జాగ్రత్త లేకపోవడం. అంతే కదా, జాగ్రత్త లేకపోవడం. కాబట్టి ఎంత విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం. ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ కిటికీ ఎక్కడ పెట్టాలి, ఏ తలుపు ఎక్కడ పెట్టాలి. ఏమంటే ఈ మందిరం కడుతున్నప్పుడు నాకు అనేక మంది సేవకులు అయితే, విశ్వాసులు అయితే, కొంచెం ప్రభువుని నమ్మకపోయిన పెద్దలు కూడా అంత పెద్ద మందిరాన్ని కడుతున్నాం, జాగ్రత్తగా కట్టుకో. ఏంటంటే అనేక మంది వచ్చేది కదా, పిల్లలు వచ్చేది కదా, యవన బిడ్డలు వచ్చేది కదా. కాబట్టి జాగ్రత్తగా కట్టుకో.
అని పలుమార్లు నాకు సహాయం చెప్పిన వాళ్ళే. అయితే ఆలోచించేద్దాం, జాగ్రత్తగా కట్టకపోతే ఈరోజు దీని కింద మనం కూర్చునే వాళ్ళమా? ఒకవేళ జాగ్రత్తగా కట్టలేదనుకోండి, ఈరోజు ఇంత చక్కని మందిరం మనకు ఉండేదా? జాగ్రత్త అనేది మన జీవితానికి చాలా విలువైనది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. జాగ్రత్త అనేది నీ కుటుంబానికి, లేదా నీ భర్తకు, లేదా నీ భార్యకు, నీ బిడ్డలకు చాలా విలువైనది. ఆ విలువైన దాన్ని జాగ్రత్త అని దేవుడికి చెప్తున్నాను. జాగ్రత్త అనేది లేకపోతే నీ భర్త చేయి జారిపోతాడు. జాగ్రత్త అనేది లేకపోతే నీ భార్య చేయి జారిపోతుంది. జాగ్రత్త అనేది లేకపోతే బిడ్డలు మనకి చేయి జారిపోతారు. అందుకే దేవుడి దినాన నీకు నాకని తెలియపరుస్తున్న మాట జాగ్రత్త. చెప్పండి, ఏంటంట? జాగ్రత్త. కాబట్టి కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారిని పరలోకములో మనం చేర్చబడాలంటే, ఇప్పుడు ప్రయాణంలో మనం వెళుతున్నప్పుడు ఆ ప్రయాణంలో మనకి ఎక్కడ కూడా అవమానం జరగకుండా, ఎగతాళి పాలు కాకుండా, వెళ్ళిన చోట మంచి ఘనం ఉంచి, మంచి పేరు ఇచ్చి తిరిగి రావడానికి మనము ఆ అద్దము దగ్గర మన ముఖ దర్శనాన్ని లేదా మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా అలంకరించుకొని బయటకు వెళ్తాం. ఈరోజు నీ నా జీవితంలో కూడా ఆ పరలోకంలో తండ్రి దగ్గరకు చేరాలి అంటే మనకు కొన్ని జాగ్రత్తలు కావాలని దేవుడి ఈనాన ఆ జాగ్రత్తల గురించి తండ్రి కొడుకు చెప్పుకున్నట్లుగా, తల్లి బిడ్డలకు చెప్పుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆ జాగ్రత్తలు నీకు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ఆలోచించేద్దాం, ఓ తండ్రి కొడుకు చెప్తున్నాడు ఏమని, ఇదిగో జాగ్రత్తగా వెళ్ళిరారా అన్నాడు అనుకోండి. మా నాన్నని మాకు చెప్పేది ఏమన్నా, నా జాగ్రత్త నాకు తెలియదా అని తండ్రిని వ్యతిరేకించి వాడు అజాగ్రత్తగా, అంటే జాగ్రత్తగా కాకుండా అజాగ్రత్తగా ఉంటారు కొంతమంది. రే బండి దోలేటప్పుడు జాగ్రత్తరా అన్నారు అనుకో, మాకు తెలుసులండి, మేము దోలేవాళ్ళని, మాకు తెలియదా? ఏమంటే ఈరోజు వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా సుఖంగా అనేది లేదు. అందు నిమిత్తమే పరిశుద్ధాత్మదేవుడు వెలిగి ఈరోజు ఆయన బిడ్డలమైన మనతో జాగ్రత్తను గురించి చెప్తున్నాను. మరి నువ్వు జాగ్రత్త పాటిస్తావా లేదా అజాగ్రత్తతో ఉంటావా? అది నీ ఇష్టం. జాగ్రత్త చెప్పేటువంటి బాధ్యత పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. నీకు జాగ్రత్త చెప్పవలసిన బాధ్యత ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన రక్తములో కడగబడిన వారు మనం, ఆయన బిడ్డలము, ఆయన సొత్తైన ప్రజలంగా ఉన్నాం కాబట్టి ఆయన మనకు జాగ్రత్త చెప్పే విషయంలో ఆ అవకాశం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన మనకు జాగ్రత్త చెప్తున్నాడు. మరి మనం ఆయన చెప్పిన జాగ్రత్త ప్రకారం ఉందామా? లేదు అజాగ్రత్తగా ఆయన మాకు చెప్పాడు మాకు తెలీదా అని ఒకవేళ మనం నడుచుకుంటే ఎన్ని అవమానాలు మనకి ఎదురవుతాయో ఈ భూమి మీద మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ప్రియా దేవుని బిడ్డారా, మనము దేవుడు అనగా మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు మనతో చెప్పే ఆ జాగ్రత్త ఏంటి? చక్కగా మనం బైబిల్ విషయంలోనే నేర్చుకున్నాం. బైబిల్ విషయంలోనే నేర్చుకొని ఈ భూమి మీద ప్రాణముతో ఉన్నంత కాలము ఆ జాగ్రత్తను పాటిద్దామవుద్దా? చెప్పాలి మీరు, నాకు పాటించాలి. దేవుడు మనకు చెప్తున్నాడు ఈ దినాన, ఆయన చెప్పే ఆ జాగ్రత్తలు కనుక నువ్వు పాటిస్తే, ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆ జాగ్రత్తలు కనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా ప్రభు రాకడలో
నువ్వు ఎత్తబడతావు. అంటే ఏంటి ఆ జాగ్రత్తలు అని మనం చూసినప్పుడు మొదటిగా ప్రసంగి చెప్తున్నాడు. 5వ అధ్యాయము మొట్టమొదటిలోనే ప్రసంగి రాస్తున్నాడు. 5:1 పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో ఆయన మాట్లాడుతూ చెప్తున్న జాగ్రత్త ఏంటి అని చూసినప్పుడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండవలెను. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, నువ్వు దేవుని మందిరములో వెళ్ళిన వెంటనే, దేవుని మందిరములో అడుగు పెట్టిన వెంటనే దేవుడు నీకు చెప్పే మాట ఏంటినంటే, నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ప్రవర్తన ఎలా ఉందో ఆ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకో. ఓ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా ఓ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత వినయంగా వెళ్తావో కదా, ఎంత జాగ్రత్తగా వెళ్తావో కదా, ఆలోచన చేయి. ఓ పెద్దలేనండి, ఓ రాజకీయ నాయకులే, ఏమిటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు అజాగ్రత్తగా వెళ్తావా? వెళ్ళవు. ఎంతో జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళ దగ్గర వినయముగాను అనుభవముగాను ఏమండి నీ ప్రవర్తన అంతట్లో కూడా జాగ్రత్తగా మాట్లాడటం కానీ, వాళ్ళ దగ్గర నడవడము కానీ, వాళ్ళ దగ్గర ఉండడము కానీ నువ్వు ఎంతో జాగ్రత్త పడతావు. ఎందుకని అని అంటే, ఆ పెద్దల ద్వారా ఏదో ఒక మంచి పేరును తెచ్చుకోవాలి. ఓ మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ పెద్ద ద్వారా నాకు ఏదో సహాయం దొరకపోదు. ఆ సహాయం నాకు దొరకాలి అంటే ఆ పెద్ద దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలోచన చేయాల్సిన సందర్భం. ఆ పెద్ద దగ్గరికి వెళ్ళగానే ఎప్పుడు కూడా చేతులు కట్టుకొని మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తాం? జాగ్రత్త పడి చేతులు కట్టుకుంటాం. వినయము కలిగి తల ఉంచి నిలబడతాం. అప్పుడు ఆ పెద్ద మనం చూసినప్పుడు వీడు చాలా వినయంగా ఉన్నాడు, చాలా జాగ్రత్త కలిగిన వ్యక్తి, కాబట్టి సమస్తమును ఇతనికి అప్పగిద్దామన్న ఆలోచన కలిగిన ఆ పెద్దకి అంత ఆలోచన ఉంటే, ఇక భూమి ఆకాశములు సృష్టించినటువంటి మన దేవుడు ఈ దినాన ఆయన సన్నిధిలో ఉన్న మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని ఎదుట అంత వినయముగా ఉన్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకున్నావా? ఏమండి, ప్రార్థన అంటే ఏంటి? ఏక స్వరమెత్తి ఏక ఆత్మతో ఏక మనసుతో ప్రార్థన చేయమన్నాడు ప్రభు సన్నిధిలో. మరి బోయాజు ఏమంటున్నాడు? మన బాధలను, లేదా మీరు పాటలు రాని వారు ఇంకా ఎంతో మంది ఉన్నారు, వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అన్నప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు? నీ కొరకే. బోయాజు కొరకు ప్రార్థన చేసుకోవట్లా, ఎవరి తన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేసుకోవట్లా, నిన్ను బట్టి ప్రార్థన అన్నప్పుడు మరి నువ్వు ప్రార్థనలో ఆ ప్రవర్తన ఉందా? నువ్వు ఆ ప్రార్థనలో ఆ జాగ్రత్త పడుతున్నావా? అంటే ఇప్పుడు అతను చేస్తున్న ప్రార్థన ఎవరికి? నన్ను బట్టే కదా చేస్తున్నాడు. అప్పుడు నేను జాగ్రత్తగా ఉంటేనే కదా దేవుడు నాకు స్వరాన్ని ఇస్తాడు. ఆలోచన చేయాలి. ఆ ప్రార్థన చేస్తుంది నన్ను బట్టే కదా, మరి నా ప్రవర్తన ఎలా ఉంది? నన్ను బట్టి వాళ్ళు చేసుకున్నారులే. నీ ప్రవర్తన ఆ ప్రార్థనలో నేను జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటేనే కదా నా దేవుడు నా స్వరాన్ని కొడతాడు.
నేను జాగ్రత్తగా వారితో ఏకీభవిస్తేనే కదా నాకు ఆయన పాటిస్తాడు. దావీదు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ చాలా మందికి తెలియక వస్తారు, కూర్చుంటారు, ఏమండి పాటలు పాడితే వింటారు, అవసరమైతే పాడుతున్నప్పుడు నిద్రపోతారు. ఉన్నారా నిద్రపోయే వాళ్ళు? నిద్రపోయే వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మొత్తాన్ని మేలుకొనే ఉన్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మంచిది, మేలుకొనే ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రవర్తన గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళేటప్పుడు, నీ జీవితాన్ని బాగు చేసిన దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, నీ కష్టాలు తీర్చిన దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, నీ బలహీనతలో నిన్ను బలపరిచిన దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనగా జాగ్రత్తగా ఉండేటట్లుగా చూసుకోమన్నా. ఈరోజు ఆ జాగ్రత్త లేకపోవడమే, అజాగ్రత్తగా ఉండేవారు దీవెనలు పొందుకొని వెళ్ళలేకపోతున్నారు ఎక్కడి నుండి. ఏమంటే వాళ్ళేమో చక్కగా పాడుతున్నారు, నువ్వు పాడలేకపోతున్నావు. కారణం ఏంటినంటే ఆ ప్రార్థనలో నువ్వు జాగ్రత్తగా ప్రభువా, అవును ఇది నా సహోదరుడు నన్ను బట్టి ప్రార్థన చేస్తున్నారు, నన్ను బట్టి. కాబట్టి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇదిగో లోకపరంగా నేను ఇంకా ఉండకూడదు, లోకపరమైనటువంటి ఆలోచనతో నేను ఉండకూడదు, నా మనస్సారా కూడా నిన్ను స్తుతించాలి, నా మనస్సారా కూడా నిన్ను కీర్తించాలి అన్న ఆశ నాలో కూడా ఉంది. కానీ పాడలేకపోతున్నాను, ఆ స్వరం నాకు రావట్లేదు. అయితే ఆ స్వరం రావడానికి ఇదిగో నా బిడ్డలు, నా సహోదరులు నా సన్నిధిలో దేవుని మందిరంలో నాతో కలిసిన బిడ్డలు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో నేను జాగ్రత్తగా ఉండాలి కదా అన్నట్లుగా నీ ప్రవర్తన కనుక జాగ్రత్తగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నిన్ను తాకుతాడు. అందుకనే దేవుడు ఆయన మందిరానికి లేదా ఆయన సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. యేసు ప్రభు మనతో చెప్తున్న మాటలు ఇవి. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో అది. రెండవదిగా ఏం చెప్తాడు? ఒకటి, ప్రభు సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. రెండవది, ఆయన మీరు ఏమి వినుచున్నారో, ఏమి వింటున్నారు మీరు, ఆ వినే వాటిని జాగ్రత్తగా చూసుకో. వినుట వలన, చెప్పండి, వినుట వలన విశ్వాసము వచ్చును. ఈరోజు దేవుడు నీతో చెప్పే మాట, నువ్వేమి వింటున్నావో నీ వినేదాన్ని బట్టి, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆయన మాటలను బట్టి నువ్వు జాగ్రత్తగా వినాలి. లేదా జాగ్రత్తగా వింటున్నావా, లేదా జాగ్రత్త కలిగి వినకుండా ఉన్నావా అనే దాన్ని బట్టి పరిశుద్ధాత్మదేవునితో చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా నువ్వు వినేటువంటి వాటిని వింటున్నావే అవి జాగ్రత్తగా చూసుకో. ఆ వినే మాటలు జాగ్రత్త లేకపోతే, ఏమంటే నువ్వు అంటావు కదా నీ కొడుకుతో, రే 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 అక్కడ బాబాకరా జాగ్రత్త అన్నావనుకో, వాడు నీ మాటను బట్టి వాడు అక్కడికి వెళ్లకుండా ఉంటే వాడు తప్పించుకుంటాడు. లేదు నీ మాట వినుకోకుండా వెళ్ళాడు అనుకో, ఇదే అంటుంది అక్కడ, ఆయన నీతో చెప్పే నువ్వు వింటున్నావే ఆ మాటలు జాగ్రత్తగా చూసుకో. ఏం చెబుతున్నాడు దేవుడు అని
ఏం మాట్లాడుతున్నాడు దేవుడని, ఆయనతో ఏం చెప్తున్నాడని, ఆ చెప్పే మాట ఏమిటో జాగ్రత్తగా చూసుకో. ఆ మాట జాగ్రత్త లేకపోతే నీ వెళ్ళే చోట అపాయంలో పడినట్లుగా. ఏమండి, కొడుకు చెప్పావు, అక్కడ బాగుందిరా, అక్కడ అపాయం ఉంది, ఆ స్థలం అంతా మంచిది కాదు, ఆ స్థలంలో వెళ్ళిన వారు అందరూ అపాయంలో పడ్డారు అని నీ కొడుకు చెప్పావు అనుకోండి, వాడు నీకు చెప్పిన మాటల్లో ఆ జాగ్రత్త కనుక పాటిస్తే ఆ అపాయంలో పడడు. దేవుడు కూడా నీతో నాతో చెప్పే ఆ మాటలు కనుక నువ్వు విన్నప్పుడు ఆ మాటలు ఏంటి అని నువ్వు జాగ్రత్త పడితే నువ్వు కూడా అపాయంలో పడవు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ విన్న మాట ఏంటి, నా భర్త ఏం చెప్తున్నాడు, నా భార్య ఏం చెప్తుంది, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అని ఆ విన్న మాటలు జాగ్రత్తగా. నువ్వు చదువుకునే బిడ్డలకి తండ్రి ఎంతో భారంతో చెప్పి పంపిస్తాడు, నాన్న నువ్వు జాగ్రత్తగా రాయాలి, ఈసారైనా నువ్వు మంచి మార్కులతో తిరిగి రావాలి అని ఆ తండ్రి చెప్పిన ఆ మాటలు ఆ కుమారుడు జాగ్రత్తగా ఆ విన్న మాటలు బట్టి జాగ్రత్త పడి వెళ్ళిన వాడు ఆ చోట జాగ్రత్తగా కనుక రాయగలిగితే మునుపు 3 సార్లు తప్పిన సబ్జెక్టు ఆసారి ఎందుకు మంచి మార్కులతో తిరిగి వచ్చాడని చూస్తే తండ్రి చెప్పిన మాటలు జాగ్రత్త పడ్డాడు. కాబట్టి దేవుడికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనతో ఆ మాటలు చెప్పినప్పుడు, దైవజనులు చెప్పే వాక్యాన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడినప్పుడు, వాక్యం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనములో. నిర్గమకాండం 23:21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన మాట వినవలెను. చదువు, ఆయనకు కోపము రేపవద్దు. మీరు బాగేనండి. ఆయన మాటలు ఎంత జాగ్రత్తగా వింటావో, నువ్వు విన్న మాటలు, నువ్వు విన్న మాటలు, ఈరోజు దేవుడు నీతో చెప్పిన మాటలు నువ్వు వినుట వల్ల, విన్న దాన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడితే, ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్నావు, దేవుడి సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా నీతో చెప్పే ఆ మాటలు విన్నప్పుడు, ఆ విన్న మాటలు బట్టి నువ్వు జాగ్రత్త పడ్డప్పుడు, ఆ కింద మాటలు చదవండి. నిర్గమకాండం 22వ వచనం, 23-22. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా చూడండి, అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పినవి నువ్వు యావత్తు చేసిన ఎడల. చూసారా, నువ్వు జాగ్రత్త పడితే నీ శత్రువు చేతిలో నువ్వు ఎందుకు చిక్కుకున్నావో తెలుసా? నువ్వు జాగ్రత్తగా లేకపోవడం. అర్థమవుతుందా? ఎవరు మన శత్రువు? ఎవరి ఉన్నాడు కదా ఒకడు, అపవాది. నువ్వు ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉంటావో వాడికి తెలుసు. అజాగ్రత్తగా లేని పరిస్థితుల్లోనే నిన్ను వాడు పట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరులైనటువంటి ఆదాము అవ్వల గురించి మనందరికీ తెలిసిందే. దేవుడైన యెహోవా ఆ ఏదెను తోటలోకి వచ్చి ఆదాముతో అవ్వతో మాట్లాడలేదా? మరి ఆయన చెప్పిన మాటలు విన్నారు కదా. మరి ఆయన చెప్పిన మాటలు విన్న వీళ్ళు ఏమైనా జాగ్రత్త పడ్డారా అని చూస్తే ఉన్నారు జాగ్రత్తలు. దేవుడు ఫలాంది మీరు తినకూడదు అని చెప్పాడు కదా. ఆ మాట ఇప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్త పడాలి దాన్ని తినకుండా. మరి ఇప్పుడు ఏమయ్యారు అంటే, దేవుని మాట వినకుండా, జాగ్రత్త పడకుండా వెళ్ళి తినరాని పండు తిని, ఆ పండు ఆమె తిన
కూడా తెచ్చిపెట్టడం వల్ల ఏమైంది? అపవాదికి చోటు చేశారు. కాబట్టి ఈరోజు స్త్రీ ఎంత కష్టపడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ రోజు మన అవ్వ ఆ జాగ్రత్త లేకపోవడమే. ఏమంటే ఈరోజు స్త్రీకి ఎంత కష్టమో తెలుసో భూమి మీద. మనం ఆ భాష మనకు అంటది, పాస్టర్ గారు అస్సలు ఆడజన్మగా అసలు కొట్టకూడదని ఏవమ్మా అన్న. అంతే, ఏ కష్టం లేదండి మీకు అని నాతో. నిజమే, నిద్ర లేచిన మొదలుకొని అస్తమించేంత వరకు ఎట్టి సాగిరి పనులు మేమేం చేయాలి? మళ్ళా నీ కుటుంబాన్ని ఫలింప చేయడానికి బరువు నేనే మొయ్యలేవు, నువ్వు మొయ్యకూడదా అని అన్నాను. అర్థమవుతుంది మీకు? ఆ బరువు, ఆ 9 నెలల గర్భం మేము భరించి వస్తామో బతుకుతామో తెలియదు. ఏమన్నా ఏ క్షణంలో ఏమవుద్దో, మళ్ళీ నేను పడితే నా బిడ్డకి ఏమవుద్దో. ఏమని ఒకవేళ ఆ డెలివరీ సమయంలో ఒక్కొక్క తల్లి చెప్పే మాట ఏంటి? అయ్యా నేనేమైనా పర్వాలేదు కానీ నా బిడ్డ మాత్రం, ఎందుకంటే నా బిడ్డ పుడితేనే నా యొక్క యజమాని యొక్క కుటుంబం నిలబడుతుంది. ఎన్ని కష్టాలండి స్త్రీకి. మరి ఈ కష్టాలన్నిటికీ కొని తెచ్చుకుంది ఎవరు అని చూస్తే మనము అజాగ్రత్తగా ఉన్నందువల్లే. అజాగ్రత్త వెళ్ళింది, తిన్నది, జాగ్రత్త పడాల. అందుకని దేవుడు శపించాడు. ఏమండి? దేవుడు శపించాడు ఆ స్త్రీని ఆనాడు. ఆ శాపమే ఈ రోజు భూమి మీద కొనసాగుతూనే ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నాడైనా దేవుడు నీతో చెప్పినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను చక్కగా చదవడం ఉంది. ఆ 23-21 చదువుకుంటే నిర్గమకాండం, ఆయన సన్నిధిని ఒకటి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట మనం వినవలెను. చూసారా? ఆయనకు మనం ఏమి రేపకూడదు? కోపము రేపకూడదు. మీ అతిక్రమములను అయితే నువ్వు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పింది. చూసారా? మాట వినాలి. ఆయన ఏం చెప్పాడో జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఆయన చెప్పింది మనం చేయాలట. చేసిన వెడల నేను మీ శత్రువులను, చూసారా? నీకు శత్రువు ఉన్నాడే, ఆ శత్రువుకు ఆయన శత్రువు అవుతాడు. మీ విరోధులకు ఆయన విరోధులు అవుతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట జాగ్రత్తగా విని నువ్వు నడుచుకుని ఆయన ప్రకారం చేస్తే దేవుడు నీ శత్రువులకు ఆయన శత్రువు అయిపోతాడు. దావీదు భక్తుడు యుద్ధములకు వెళ్ళే సమయంలో కూడా దేవునికి ప్రార్థన చేసుకునేవాడు. ప్రభువా, నేను యుద్ధానికి వెళ్ళొచ్చా? వెళ్ళు. వెళ్ళమంటావా? వెళ్ళు. ఆ శత్రువు నాకు అప్పగించబడతారా? అప్పగించబడతారు. ఇప్పుడు ఆయన మాట విన్నాడు, ఆయన చెప్పింది చేశాడు కాబట్టి శత్రువులు దొరికాడు. రెండవ మారు కూడా వెళ్ళాడు ప్రార్థనకి. అలా ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, వెళ్ళమంటావా? ఇప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా? దావీదు, వెళ్ళొద్దు. అదే నువ్వు నేనైతే మన భయం కదా. ఈరోజు ఏమవుతుంది? మన శత్రువులు మాకు దొరికారు కదా, ఈ రోజు కూడా దొరకరా? నేను కత్తితో నరికేసాను కదా, ఈ రోజు కూడా నరికేస్తాను అని మనం ఒకవేళ వెళ్తామేమో. కానీ దావీదు అడుగుతున్నాడు, అయ్యా వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఏం ప్రభువా? పోకూడదు అన్నాను కదా, మరి ఏం చేయమంటావు? ఇదిగో ఈ కంబల చెట్ల చోటు నాకు గాంపు అన్నాడు. సరే, అర్థమవుతుందా వాక్యం? దేవుడు మనతో చెప్పినప్పుడు విరుద్ధ శత్రువులు మనకు దొరుకుతారు.
దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకుంటే, ఇప్పుడు ఆ కంపలి చెట్ల చోట్ల దాముకున్నాడు ఎవరు? దావీదు. శత్రువులు రానే వస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆ శత్రువు నీకు దొరకాలంటే నేను చెప్పిన ప్రకారం ఆ చెట్ల తాడు దావుకున్న నీవు ఆ కంబలి చెట్లు కొనలు అట్లా ఊగినప్పుడు అప్పుడు నువ్వు లే, శత్రువు నీకు దొరికిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి చెప్పిన ప్రకారము ఆ చెప్పిన మాటలు జాగ్రత్త. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఏం చెప్పాడు దేవుడు? ప్రవక్తన. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏంటా ప్రవక్తన? నీ భర్త దగ్గర నీ ప్రవక్తన ఎలా ఉంది? ఏమండి, నీ భర్త దగ్గర నీ ప్రవక్తన ఎలా ఉంది? కొంతమంది ఉంటారు పనికి మానోళ్ళు, మీరు కాదులే, పనికి మానోళ్ళ గురించి చెప్తున్నా. భర్త దగ్గరేమో రాక్షసుగా ఉంటది, ఊళ్ళో మాత్రం శృంగారిస్తుంది. ఏంటి అర్థమవుతుందా? ఉన్నారు. భర్త దగ్గరేమో రాక్షసుగా ఉంటది, మాట వినదు, ఆయన చెప్పినట్టు చేయదు, ఆయన ప్రకారం నడుచుకోదు. మరి పక్కన వాళ్ళకు మాత్రం ఇక నా ఈ దగ్గర అంటారు, మీ ఆవు చాలా మంచిదయ్యా. అవునా? ఒకసారి మా ఇంటికి రండి చూద్దరు. ఏమండి, దేవుని మహాకృపను బట్టి ప్రేమైన దేవుడులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో నీ ప్రవక్తలలో. రెండవది, ఆయన మాట వినుటలో. అదే వాక్యము ఆ మార్కు సువార్తలో ఏం రాశారంటే అక్కడ చూడండి, ఆ మార్కు 24లో మీరేమి వినుచున్నారో, మీరు ఏమి వినుచున్నారో, మీ తల్లి ఏం చెప్తుందో అది వింటున్నావా? నీ తండ్రి ఏం చెబుతున్నాడో దాన్ని వింటున్నావా? నీ భర్త, లేకపోతే నీ పిల్లలు, లేకపోతే నీ తల్లిదండ్రులు, లేకపోతే గ్రామంలో గ్రామ పెద్దలు, లేదా గ్రామంలో ఉన్నటువంటి ఆయా పిల్లలు కూడా కావచ్చు, వారు ఏం చెబుతున్నారో దాన్ని బట్టి మీరు జాగ్రత్త పడితే, మీ శత్రువులకు నేను శత్రువును అవుతాను, మీ విరోధులకు నేను విరోధుని అవుతాను, మీరు అపాయం నుండి తప్పించబడతారు. ఎందుకని అంటే మీరు జాగ్రత్త పడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ నా జీవితంలో ఈ జాగ్రత్త లేకనే ఆ జాగ్రత్తలో ఉన్నవారే ఏమైపోతున్నారంటే శత్రువుల చేతిలో హతమైపోతా ఉన్నారు. బైబిల్ గ్రంథములో ఏమండి, సంసోను జాగ్రత్తగా ఉన్నంత సేపు ఫిలిష్తీయుల చేతిలో బంధించబడలేదు. ఎప్పుడైతే అతను అజాగ్రత్తలో పడ్డాడో ఆ క్షణమే శత్రువుల చేతికి చిక్కిపోయాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నేను నిన్ను ఎడబాచి తిని. దేవుడు సంసోనుకు దూరం అయిపోయాడు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి, ఒకటి, ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. రెండవది, దేవుడు నీతో చెప్పిన మాటలను బట్టి నువ్వు జాగ్రత్త పడాలి. దేవుడు నీతో చెప్పిన మాటలను బట్టి జాగ్రత్త. అది అంటాడు, నువ్వు నా మాట జాగ్రత్తగా విన్న వెడలా, నువ్వు జాగ్రత్తగా నడుచుకున్న దానివల్ల నీ శత్రువులకు నేను శత్రువును అవుతాను. నడుచుకున్నాడు దావీదు. దేవుడు చెప్పిన ప్రకారం యుద్ధానికి ఒకసారి వెళ్ళాడు, చెప్పిన ప్రకారం యుద్ధానికి వెళ్ళకుండా దాముకున్నాడు. ఏమండి, మనము కూడా కొన్ని సార్లు ఏమంటే దాసపడే వారుగా ఉండాలి, వెళ్ళేవారుగా ఉండాలి. ఈరోజు నీ నా జీవితంలో దేవుడు ఆయన తెలియపరుస్తున్నటువంటి జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త చెప్పాడు? ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన సొంతైన ప్రజలం కాబట్టి జాగ్రత్తలు చెబుతున్నాడు. ఇలా ఎవరు మనకు చెప్పరు. ఎందుకనంటే నా రాజ్యము నిత్య రాజ్యం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిత్య రాజ్యములోనికి చేర్చడానికి, ఆయన వారసులుగా ఉండడానికి ఈ భూమి మీద ఉండగానే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, పరుగు పందెంలో కొరింథీయులకు రాసిన పత్రిక, ఏమండి, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, పరుగు పందెమందు నిలిచేవారు అనేకులు. అర్థమైందా? పరిగెత్తేదానికి నిలబడేవాళ్ళు, చెప్పండి, పరిగెత్తేదాన్ని నిలబడేవాళ్ళు
చాలా మంది నిలబడతారు. అలానే అందరూ గెలుస్తారా? ఎంతమంది నిలబడుతున్నారు? ఇప్పుడు పరిగెడుతున్నారు. పరిగెత్తే వాళ్ళందరూ గెలుస్తారా? కానీ గెలిచేది ఎంతమంది? గెలిచేది ఎంతమంది? అర్థం కావట్లేదు మీకు? 10 మంది నిలబడ్డారండి పరిగెత్తేదానికి. ఈ 10 మంది ఇప్పుడు పరిగెడుతున్నారు ఆ బహుమతి కోసం. కానీ 10 మంది గెలుస్తారా? మరి గెలిచేది ఎంతమంది? ఒక్కరే. అది నీకు తెలియదా అన్నాడు పౌలు. మరి ఆ ఒక్కదాని నువ్వై ఉండాలి. ఆ ఒక్కరిలో నువ్వై ఉండాలి. గుర్తుపెట్టుకో, నీవే ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే నీవు జాగ్రత్తగా పరిగెత్తాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీ పరుగులో ఎంత జాగ్రత్తగా పరిగెడతావో, ఎంత జాగ్రత్తగా పరిగెత్తగలవో ఆ బహుమతిని సంపాదించుకోగలవు. నువ్వు జాగ్రత్త లేదనుకో పడిపోతావు. జాగ్రత్త లేదనుకో ఎనిమిదిపోతావు. జాగ్రత్త లేదనుకో బహుమతిని చేజిక్కించుకునే పరిస్థితిలో ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఆయన బిడ్డలమైన మనకు తెలియపరుస్తున్నారు. 2 విషయాలు. ఒకటి, నా మందిరంలోకి వచ్చినప్పుడు, నా మందిరంలో ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు జాగ్రత్తగా ప్రార్థనలో ఏకీభవించు. పాట పాడుతూ ఉంటే ఆ పాటలో నీ స్వరం ఎత్తు. ఆ పాటతో కూడా అప్పుడు వస్తుంది. మా పెద్దలు చెప్పారు, మూలకంగా ఏమొస్తుందట చెప్పండి. మూలకత ఉంటే ఏమొస్తుంది? రోగం వస్తుంది. అదే పాడంగా ఏమొస్తుంది? రాగం. మొన్న పెళ్ళికి వెళ్ళాం కదా మన సభ గారికి. అక్కడ పాడుతూ ఉంటే ఆ పాటలు నాకేమనిపించ, ఏదో తెచ్చుకొని అక్కడున్న సేవకులు కూడా ఎందుకు ఇసుగుపడిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక నాకెందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి లేన దాసులో పో అన్నట్టు కనిపిస్తే అవి అల్లగానే మైక్ ఇచ్చారు. మొత్తానికి మైక్ ఇస్తే ఆ మైకులో దేవుడు కృప ద్వారా పాట పాడాడు. అంతా అయిపోయింది. ఇక భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ భోజనానికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ఆయన ఆపడి, వా నీ స్వరం వింటుంటే ఎవరిని ఇందాక పాడారు ఆ పాటలేదో అర్థం కాదు, కానీ నీ స్వరం వింటా ఉంటే ఎంతో చక్కని మాట, ఎంతో మంచి స్వరం, నువ్వు సింగర్ ఉన్నట్టే అన్నాడు ఆయన. నువ్వు సింగర్ నువ్వు సింగర్ కూడా పాడలేదని అంటున్నాడు. అయ్యా, ఇది దేవుడిచ్చిన మహాకృప. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనం పాడంగా దేవుడు అనుకూలపరిచే ఓ రాగాన్ని దేవుడు మనకిస్తాడు. నీ ప్రవర్తనలో కూర్చున్నావా? మనం ప్రభు సన్నిధిలో ఎందుకు కూర్చుంటున్నాం? మన కష్టాలు తొలగిపోవాలని, మన బాధలు తొలగిపోవాలని, ఏమండి మనకు సహాయం కావాలని, మనం ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని మనం ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు, సేవకులు లేదా సంఘం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో లేదా ఆ పాటల్లో లేదా వాక్యం చెప్పేటప్పట్లో లేకపోతే అన్ని విషయాల్లో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. రెండవది, ఆయన నీతో చెబుతున్న మాటలు జాగ్రత్తగా చూసుకో. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు చెప్పాడు కదా, నా మాటలు మీరు ఎంత జాగ్రత్తగా వింటారో విని, లేకపోతే నా కోపం తెప్పించుకోండి అన్నారు. ఎవరి ఆ కోపం తెప్పించుకోండి. జాగ్రత్తగా విన్నారా? ఆ మాటలు జాగ్రత్తగా పాటించారా? మీ శత్రువులకు నేను శత్రువుని అయిపోతాను, మీ విరోధులకు నేను విరోధులు అవుతా. కాబట్టి వినానా, దేవుడు చెప్పిన మాటలు జాగ్రత్తగా మనం వినగలిగితే, ఒక్క మాటలో మనం చూద్దాం. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండం త్వరగా చూడండి. అక్కడ మోషే
ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన కొన్ని మాటలు. దాసుల గృహమైన ఆ ఐగుప్త దేశములో నుండి బాగినడు. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను. బాగుంటున్నారా? దాసుల గృహము అని అంటే గత కాలములో నీ కష్టములో నుండి, గత కాలములో నీ శ్రమలో నుండి, గత కాలములో నీ కన్నీటి బ్రతుకులో నుండి, గత కాలములో నీ హింసలో నుండి, గత కాలములో నీ రోగములో నుండి నిన్ను విడిపించిన నీ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఐగుప్తులో నిన్ను విడిపించిన, బానిసత్వములో నేను నిన్ను విడిపించాను, రోగములో నేను నిన్ను విడిపించాను, బలహీనతలో నేను నిన్ను విడిపించాను. నువ్వు కష్టపడుతున్న వేళలో నీ కష్టాన్ని తొలగించి నిన్ను ధైర్యపరిచిన వాడు నేనే. అయితే ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా వింటే, దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మీరు మరువకుండా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? నీ దేవుడైన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడాలి. నీ జీవితాన్ని బాగు చేసిన దేవుడిని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. నీ కన్నీరు తుడిచిన నీ దేవుడిని మరువకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాల్లో ఇదిగో ఈరోజు ఆదివారమా, ఆదివారం అయితే ఏముంది వారం కావచ్చులే, ఇదిగో 3,000 రూపాయలు ఇస్తాను వస్తావు, కొంచెం పని, కొంచెమే, ఒక గంట పనే, ఒక గంట పనే వచ్చా 3,000 రూపాయలు గంటకి అనగానే మనోడికి ఎవరి కొమ్ములు లేస్తాయనా, కొమ్ములు లేస్తాయి. కొంతమందికి డబ్బు అనగానే కొమ్ములు లేస్తాయి. సరే 3,000 ఒక గంటగా, అబ్బో ఈ వారం కాకపోతే ఏ వారం వస్తాను. ఎవడి ఎందుకు ఇది నాన్నకి మార్పు తీసుకొస్తున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చాను అంటుంది. ఇదిగో ఈ ప్రపంచం అంతా నీకు ఇస్తా. ఎవరు? సాతాను. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటుంది, ఇదిగో ఇదంతా నీకు ఇచ్చేస్తా, నువ్వు నా కాలు మొక్కితే. నువ్వు నా కాలు మొక్కావనుకో, ఇదంతా ఈ ప్రపంచం అంతా నీకు మొక్కేటట్టుగా చేస్తా. ఇప్పుడు యేసు ప్రభు ఏమనాలి? అవునా, ఈ ప్రపంచం అంతా మొక్కే పనితే ఇంకనే ఉంది, నేను నీ కాళ్ళే మొక్కతా అన్నాడు. అన్నాడా? అంటాడు ఆయన. చూడండి మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమన్నాడు. ఆ 8వ వచనం కాదు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం కాదు. మరలా అపవాది బాగా చూడండి, మిగులు అయినా ఎత్తైన కొండ మీదకి ప్రభువుని తీసుకుపోయి ఏం చెప్తున్నాడు చూడండి. అర్థమైందా? అపవాది కూడా మనల్ని అట్లా సన్నిధికి పోకుండా చేస్తాడు, ఆయన ఆశీర్వాదాలు పొందుకోకుండా చేస్తాడు. యేసు ప్రభుతో చెప్తున్న స్వయాన సాతాను చెప్తున్నాడు ఈ మాటలు. ఇదిగో చదివే మాటలు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో, ఇప్పుడు చూడండి యేసు ఏమంటున్నాడు. యేసు ప్రభు వానితో, సాతానా నీ ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. చూడండి ఏం చెప్తున్నాడు తెలుసా? సాతానా పోగలగే, నా దేవుడి గురించి ఏం రాయబడిందో తెలుసా? ఈ సర్వలోకము నా దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కవలెను బైబిల్లో రాయబడి ఉంది. మరి నేను నీకెందుకు మొక్కుతాను? అసలు నువ్వు ఎవరివే? ఐగుప్తులో నా కన్నీరు తుడిచావా?
ఐగుప్తులో నా కష్టాన్ని తీర్చావా? నేను బాధపడుతున్నప్పుడు నా బాధలో తోడున్నావా? ఇప్పుడు నేను బాగా ఆశీర్వదించబడి దేవుడిలో దీవెనకరంగా ఉండి దేవుడిలో ఇల్లు కట్టుకొని దేవుడిలో బండ్లు కొని దేవుడిలో దీవెనకరంగా మేలుకరంగా నా దేవుడిని ఆరాధిస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి నా దేవుడి సన్నిధికి పోకూడదని చెప్పేదానికి నువ్వెవడివే? చెప్పగలుగుతున్నావా? చెప్పే మాట నీ నోట రావాలా. ఇదే దేవుడు మనకి జాగ్రత్త. వాడు నిన్ను మోసం చేస్తాడు. వాడు నిన్ను మోసం చేయడమే కాదు, ఆశీర్వాదాల దగ్గరికి వెళ్ళేదాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. దేవుడు ఉపవాసం చేస్తున్నాడు పరిశుద్ధులు. అక్కడ 40 దినాల ఉపవాసం చేస్తున్నాడు. ఆ ఉపవాసములను పోరాడుతూ ఉంటే సాతానుడికి వచ్చి ఆ మాటలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వాడు మాటలు వీళ్ళకి పడిపోతే ఈ రోజు ఈ ప్రపంచం అంతా కూడా యేసును గురించినటువంటి మాటలు ఉండేవా? రేపు నీ నా జీవితంలో కూడా అట్టి యొక్క గొప్ప ఆశీర్వాదం రావాలని దేవుడు చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? అదిగో ఐగుప్తులు ఎంత దాసత్వములు బాధపడి ఏడ్చుకొని కుమిలిపోయి బాధపడి రొమ్ములు కొట్టుకొని చచ్చిపోతే మేలు అనుకున్న నీ బ్రతుకును మార్చి ఈ రోజు ఉన్నతమైన స్థితిలో దేవుడి నిన్ను నిలబెడితే ఆ దేవుడిని నువ్వు మరువకుండా జాగ్రత్త పడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి మరిచిపోతున్నావేమో జాగ్రత్త పడు. దేవుని మందిరానికి పోకుండా దేవుని మందిరానికి వెళ్లకుండా ఉన్నావేమో జాగ్రత్తగా చూసుకో. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో అవతలకే ఇంకెవరు నాకు చెప్పారని. నా దేవునికి తప్ప నేను ఇంకెవ్వరికి మొక్కను. నా దేవునికి ప్రార్థన కాక ఇంకెవ్వరికి నేను చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా దేవుడున్నారా? ఈ రోజు నీ దాసత్వములో నుండి అనగా నీ బాధల్లో నుండి విడిపించిన దేవుణ్ణి మరిచిపోకు, జాగ్రత్త పడు. ఆ రోజు నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. చూద్దాం మరొక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. బాగేనండి. అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. అది అజ్ఞానులే మాత్రం ఉండబాకండి. లోకంలో ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఎలా ఉండాలట? జ్ఞానుల వలె ఉండటకు జాగ్రత్త పడాలి. జ్ఞానము తెలుసుకోవాలి. మరి ఈ జ్ఞానం ఎక్కడుందని చూసినప్పుడు అది యేసు ప్రభు దగ్గరనే మనకు దొరుకునని మత్తయి సువార్త 10:16 చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10:16. ఇదిగో ఎక్కడికి? మనం తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మలను పంపుచున్నాను లోకములోకి. అది పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కాపటులై ఉండుడి. ఎక్కడ? లోకంలో తోడేళ్ల మధ్యలోకి పంపించినట్లుగా. తోడేళ్ల మధ్యలోకి పోయినప్పుడు ఎట్లా ఉండాలి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమంటున్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే జ్ఞానవంతులు అవుతావో ఆ తోడేళ్ల మధ్యలో ఎలా తప్పించుకోవాలో, ఎలా విడిపించబడాలో, ఎలా జీవించాలో ఆ జ్ఞానం. ఆ జ్ఞానంతో కలిగి జాగ్రత్త పడుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉంటకు జాగ్రత్త పడండి. జ్ఞానులు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లుగా ఈ లోకంలోనికి మనల్ని పంపిస్తూ ఉంటాడు ఒక్కొక్క సమయంలో దేవుడు. అయితే జ్ఞానము ఒక్కొక్కరు మనతో చెప్తా ఉంటారు కదా, ఏమండి నిజమైన దేవుడేనా మీ ప్రభు? ఏమండి ఆయన నిజరక్షకుడేనా?
మరి ఎందుకు కాపాడలేకపోతున్నాను నిన్ను, మరి ఎందుకు మీరు బాగుపడలేకపోతున్నారు అని రకరకాలుగా వారు మనతో మాట్లాడతారు. అయితే నువ్వు అప్పుడు అజ్ఞానుల వలె వాళ్ళకు లోబట్టం కాదు, కానీ జ్ఞానుల వలె జాగ్రత్త పడి వారికి చెప్పవలసిన వాక్కు నువ్వు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియమైన దేవుని ద్వారా అట్టి జ్ఞానము దేవుడు నీకు అనుకూలపరచడానికి భక్తుడైన యాకోబు తన పత్రికలో ఓ చక్కని మాట రాసుకున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. యాకోబు పత్రిక 1:5-6 వచనాల్లో ఓ చక్కని మాట భక్తుడైన యాకోబు రాస్తున్నాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న వెడల అది ఒకవేళ నీకు జ్ఞానం లేదా, ఆ సమయంలో వాళ్ళతో మాట్లాడడానికి నీకు జ్ఞానం పోయిందా, మరి ఏం చేయాలి? ఆ సమయంలో నువ్వు దేవుణ్ణి అడగాలి. అయ్యా, ఈ ఎవరితో మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలట్లా, ఎవరితో మాట్లాడాలంటే నాకు శక్తి చాలటంలా, కాబట్టి నువ్వు నాకు ఏం కావాలి? జ్ఞానము. ఆ సమయంలో వాళ్ళకి ఏం మాట్లాడాలో అట్టి జ్ఞానాన్ని నాకు ఇవ్వు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కొంతమందికి ఏమండి మాట్లాడాలన్నా అభిలాష ఉంటుంది, కానీ 10 మందిలోకి వెళ్ళగానే మైక్ పట్టుకోవడానికి ఏమైపోద్ది? వస్తారా? కొంతమందిని గమనించండి. ఇదిగో ఈ సీజన్ మనకు కావట్లేదు అంటే ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, ఏమి వివరించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏమైపోతారంటే అజ్ఞానులైపోయి తలదించుకుంటారు. కానీ తల దించుకునే పరిస్థితిలో దేవుని ఇక్కడ రానివ్వడు. తల వెత్తుకొని బ్రతకాలి. అందుకని నేను తలగా ఉంచాలి కానీ తోకగా నేను రానివ్వలా. మరి అంత గొప్ప దేవుడు మనకు ఉండదు. అందుకంటాడు, మీకు జ్ఞానము కొదువైన వాడలా. ఎవరిని అడగాలి? మనము దేవుడిని అడగాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. ఇప్పుడు సొలొమోను అడిగాడండి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి. అతను చిన్నవాడు, తండ్రి నిద్రించాడు. ఇప్పుడు ఇతను చిన్నవాడు. ఇశ్రాయేలు ప్రజలను చూస్తే విస్తారమైన ప్రజలు. ఈ విస్తారమైన ప్రజలను పరిపాలించాలంటే అర్థం కాని స్థితిలో దేవుడైనటువంటి యెహోవా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు, అయ్యా నాకు వివేకము కలిగిన హృదయమును దయచేయము. దేవుడి జ్ఞానం అడిగితే దేవుడు అమితమైన శక్తి కలిగిన జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడిచ్చాడు. ఎంత జ్ఞానమో తెలుసా? ఊహించని జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. నిజంగా ఓ రాణి కూడా, ఓ దేశపు రాణి కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని పరిశోధించి ఆయన జ్ఞానాన్ని, ఈయన ఎంత మాత్రం జ్ఞానవంతుడు అని ఆయన పరీక్ష పెట్టింది. ఆ పరీక్షలో కూడా జ్ఞానవంతుడైన దేవుడు ఆ జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. కూర్చున్నారు ఇద్దరు. ఇప్పుడు రాణి ఒక పక్క, సొలొమోను ఒక పక్క. ఇప్పుడు రాణి ఏం చేసిందో తెలుసా? 2 పుష్పాలు తెచ్చింది. 2 పుష్పాలు తెచ్చి, ఒకటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పుష్పం అంటే చెట్లకు పుట్టింది, ఒకటి మనుషుల చేత చేయబడింది. 2 చూడటానికి ఒకేలా ఉన్నాయి. ఎక్కడ ఏది అసలు మిస్ అవట్లా. 2 అలాగే చూడటానికి ఒకటే కాదు. ఆకులు కానీ, ఆ పువ్వు కానీ, ఆ రెక్కలు కానీ ఎక్కడ కూడా ఏది లేదు. ఇప్పుడు జనులు అందరూ, ఇప్పుడు మనం కూర్చున్న వాళ్ళు అందరూ అనుకుంటున్నాం, ఇదంతా ఇక్కడే రాజు సొలొమోను ఈ సమయం దొరికిపోతాడు, ఏమని చెప్పగలడు? ఆ రెండు పుష్పాలు ఒకటే కూడా ఏమని చెప్పగలడు అని ఆశ్చర్యపోయే రీతిలో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు రాణి కూడా అనుకుంటుంది, నేను నీ చెప్పాడు, ఈసారి మాత్రం సొలొమోను దొరికిపోయాడు నా చేతికి అనుకుంటుంది నేను. అయితే సొలొమోను దేవుణ్ణి నామములో మనసులో ప్రార్థన చేసుకొని, కవ్వా ఇంతటి పరీక్ష నా ముందుంది, ఇప్పుడు నాకు జ్ఞానం కావాలి అని కొన్ని మాటలు ఆ రాణితో మాట్లాడుతున్నాడు. మీ ఊరి ఎంత దూరం నుంచి వచ్చావమ్మా? ఎంత ప్రయాణం చేసావు? ప్రయాణంలో క్షేమంగా వచ్చావా?
మరి మా రాజ్యంలోకి వచ్చి రాగానే నీకు అతిథ్యం బాగా దొరికిందా అన్నీ మాట్లాడుతూ ఉంటే ఇక రాని అన్నది, అయ్యా మాట్లాడి పక్కన పెట్టు, నేను చెప్పింది ఏంటి, నువ్వు నాతో మాట్లాడటం ఏంటి? ఆ 2 పువ్వులలో, ఆ 2 పుష్పాలలో ఏది దేవుడు సృష్టించింది, ఏది మనుషుడు తయారు చేసింది నాకు తెలియపరచమని. వెంటనే ఫలానా పుష్పము అని చెప్పేశాను. రానికి గుండెల్లో భయం మొదలైంది. ఎలా చెప్పగలిగాను? అసలు ఈ 2 చూడటానికి నేనే తెచ్చిన దాన్ని నేనే కనుక్కోలేకపోయాను. మరి ఇది ఎలా సాధ్యం అని ఆయనకి అసలు మైండే బ్లాక్ అయిపోయినట్లుగా వెంటనే సొలొమోను దగ్గరికి వెళ్ళి, సొలొమోను రాజా, నీ జ్ఞానానికి మించింది ఏది లేదు. అయినా ఈ 2 పుష్పాలు తెచ్చిన నేనే ఈ పువ్వులు అక్కడ పెట్టిన తర్వాత నేనే కనుక్కోలేకపోయాను. కానీ నీకు ఎలా తెలిసింది అన్నప్పుడు ఆడ సొలొమోను మర్మాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇందులో చెప్పేదే ఉంది. ఇదిగో ప్రకృతి అనగా దేవుడు అనుకూలపరిచినటువంటి పుష్పం ఎలాంటిదో తెలుసా? అది వాసనతో కూడింది. అర్థమైందా? అది వాసనతో కూడింది. అదే మనుషుల చేత చేయబడి అది వాసన లేదు, పరిమళం లేదు. అయినా నువ్వు ఎలా తెలిసావంటావా? ఇదిగో ఓ తుమ్మిద ఆ పుష్పం మీద వాలుంటే నేను చూశా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. రాజు యొక్క జ్ఞానం ఎలాంటిది ఆలోచించేయండి. అంటే మనుషుల చేత చేయబడిన ఆ పుష్పం మీద ఏగల వాళ్ళ దేవుడు సృష్టించినటువంటి ఆ పుష్పం మీద వేగ వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నాడు. ఓహో, ఇది దేవుడిది. వెంటనే చెప్పిన దాన్ని బట్టి, సొలొమోనుకి ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి ఆశ్చర్యపడి, ఎంతటి జ్ఞానం వివరించారంటావు? సొలొమోను అడిగాడు దేవుడు. చూసారా ఆ గ్రంథం ఎక్కడది? చూడండి, 1 రాజులు 3వ అధ్యాయం. మూడవ అధ్యాయము 10వ వచనం, 9వ వచనం కానీ చదువుకున్నాం. చూడండి, ఎంత గొప్పదైనా నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవిని ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చారు, దీర్ఘాయునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయమును అనుగ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. చూసారా, జ్ఞానాన్ని అడిగాడు సొలొమోను. ఇక్కడ యాకోబు భక్తులు మనం చెప్పిన మాట ఏంటంటే, ఎవరికైతే ఒకవేళ జ్ఞానం లేదో వాళ్ళు ఏం చేయమంది వాక్యమో, దేవుణ్ణి అడగవలేను. అది జ్ఞానాన్ని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని, జాగ్రత్త పడాలని దేవుడు 3 విషయాలుగా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1, ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఆ ప్రార్థనలో జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకో. వాళ్ళు చేసుకుంటారులే, మనకెందుకు? మన పేరుని బట్టి రాలేదు కదా, ఏమంటే నా కుటుంబాన్ని బట్టి నన్ను బట్టి రాలేదు కదా అని కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఏక స్వరమెత్తి ఏక భావంతో ఏక ఆత్మతో ప్రార్థించినప్పుడే కార్యాలు జరిగాయి. ఈరోజు మనం అందరం కూడా ఒక కార్యం జరగాలంటే ఏక స్వరమెత్తాలి, ఏక మనస్సు పెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడే ఆ కార్యం దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. తలలో వచ్చుకుందాం, ప్రార్థన చేద్దాం. తలలో వచ్చండి, ఏక స్వరమెత్తుదాం.